హాయ్ గాయ్స్, బ్రహ్మ ఆనందం సినిమా చూస్తాను భయ్య. స్టారింగ్ బ్రహ్మానందం గారు, రాజా గౌతమ్ ఇంకా వెన్నెల కిషోర్. నిన్న నైట్ పెయిడ్ ప్రీమియర్స్ ఉంటే చూస్తాను భయ్య. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మసూదా ఇంకా మల్లి రాబా ప్రొడ్యూసర్ భయ్య. సో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తోనే వెళ్ళాను థియేటర్ కి. అండ్ అఫ్ కోర్స్ మన మీమ్ గాడ్ బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా ఈ మూవీ పట్ల. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే భయ్య, బ్రహ్మానందం గారు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటారు. సడన్లీ ఒక రోజు వాళ్ళ గ్రాండ్ సన్ ని, అదే రాజా గౌతమ్ గారిని ఒక విలేజ్ కి తీసుకెళ్తారు. ఆ విలేజ్ కి ఎందుకు తీసుకెళ్తారు, ఆ విలేజ్ కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది సినిమా. ఇదంతా ట్రైలర్ లోనే ఉంది. నేను సినిమా స్టోరీ అంతా చెప్పేస్తున్నాను, స్పాయిలర్లు ఇచ్చేస్తున్నాను అని చెప్పి గగ్గోలు పెట్టకండి. ఇప్పుడు ఈ సినిమాలో పాజిటివ్స్ ఏంటంటే భయ్య, వెన్నెల కిషోర్ కామెడీ భయ్య. ఆయన లైన్స్ బాగా రాశారు. ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటాడు, బాగా ఫన్ ని జనరేట్ చేసాయి, నవ్వుకున్నాను నేను. ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ బాగా నచ్చింది భయ్య నాకు. ఒక జెన్యున్లీ లవ్ చేసే అమ్మాయి, మరోవైపు అన్సర్టైన్ అబ్బాయి మధ్యలో లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది. అది బాగుంది భయ్య. రాజా గౌతమ్ గారు ఎవరైతే బ్రహ్మానందం గారు సన్ ఉన్నారో, ఆయన చాలా ఇయర్స్ నుంచి చాలా సినిమాలు చేస్తున్నారు కానీ సరైన బ్రేక్ రాలేదు ఆయనకి. బట్ ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ మస్తు నచ్చింది నాకు. బ్రహ్మానందం గారు ఇంకా వెన్నెల కిషోర్ మధ్యలో శాండ్విచ్ అయిపోతాడేమో, వాళ్ళ ముందు ఆయన పర్ఫార్మెన్స్ తేలిపోతుందేమో అని భయపడ్డాను. కానీ బాగా పర్ఫార్మ్ చేశాడు ఆయన. ఆయన ఫ్రస్ట్రేట్ అవుతూనే ఫన్ జనరేట్ చేశారు భయ్య. సినిమాలో మ్యూజిక్ బాగుంది భయ్య. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చాయి నాకు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో అనుకుంటా బ్రహ్మానందం గారు కళ్ళద్దాలు వేసుకొని పంచకట్టేసుకొని స్లో మోషన్ లో వాక్ చేసుకుంటూ వస్తారు. అప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది, ఒక మాసీ బీట్ తో ఉంటుంది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మస్తు నచ్చింది నాకు. ఇప్పుడు ఈ సినిమాలో నెగటివ్స్ ఏంటంటే భయ్య, సినిమా డ్యూరేషన్ జస్ట్ 2 hours 28 minutes ఉంది భయ్య. ఫస్ట్ హాఫ్ 1 hour ఉన్నా చాలా లెందీ అనిపించింది నాకు. ఇంటర్వెల్ పోర్షన్ చాలా రష్డ్ గా ఉంది భయ్య. అండ్ ఆ ట్విస్ట్ కూడా ఈజీలీ గెస్ చేసేయచ్చు, 1 kilometer దూరం నుంచి గెస్ చేయొచ్చు భయ్య ఆ ట్విస్ట్ ని. సెకండ్ హాఫ్ అయితే ఇంకా లెందీగా అనిపించింది భయ్య. దానికి కారణం ఏంటంటే వేఫర్ థిన్ స్టోరీ లైన్. పార్ట్లీ పిల్ల జమీందారు, పార్ట్లీ ప్రతిరోజు పండగ ఛాయలు కనిపిస్తాయి భయ్య ఈ సినిమాలో. అండ్ టూ మనీ థ్రెడ్స్. బ్రహ్మానందం గారిది ఒక థ్రెడ్ ఉంటుంది, రాజా గౌతమ్ గారిది ఒక థ్రెడ్ ఉంటుంది, సంపత్ గారిది ఒక థ్రెడ్ ఉంటుంది. అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారని అన్క్లియర్ గా అనిపిస్తుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ హాఫ్. సినిమా త్రూ అవుట్ ఫన్ మోడ్ అండ్ అకేషనలీ ఎమోషనల్ మోడ్ లో ఉన్న ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇది సినిమా థియేటర్ లో చూడాల్సిన సినిమానా అన్న క్వశ్చన్ నా మదిలో మెదిలింది భయ్య. ప్రొడక్షన్, టేకింగ్, బ్లాకింగ్ పరంగా ఒక బిగ్ స్కేల్ షార్ట్ ఫిల్మ్ ఫీల్ వచ్చింది భయ్య. మూవీ సెకండ్ హాఫ్ మొత్తం ఒక విలేజ్ లో సెటప్ అయి ఉంటుంది భయ్య. కానీ ఆ విలేజ్ కి కూడా ఒక క్యారెక్టర్ ఉండదు, చాలా జనరిక్ గా ఉంటుంది ఆ విలేజ్. సో ఆ ఫీల్ రాదు చూస్తున్నప్పుడు, ఒక కనెక్ట్ ఉండదు ఆ విలేజ్ తో. అండ్ వెన్నెల కిషోర్ గారు ఈ సినిమాలో డాక్టర్, బ్రహ్మానందం గారు ఇంకా రాజా గౌతమ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు విలేజ్ కి వెళ్ళిపోతారు. వాళ్ళతో పాటు వెన్నెల కిషోర్ కూడా వచ్చేస్తాడు. ఒక బిజీ డాక్టర్ ఆయన పని మానేసి విలేజ్ కి వెళ్ళడం ఏంటో, అది కూడా చాలా రోజులు. అండ్ దానికి ఒక సిల్లీ ఎక్స్క్యూజ్ ఒకటి ఇస్తారు, అసలు కన్విన్సింగ్ గా లేదు. ఏదో ఫోర్స్డ్ గా కామెడీ జనరేట్ చేయాలి కదా విలేజ్ లో, వెన్నెల కిషోర్ గా త్రూ అవుట్ ఉండాలి కదా, నవ్వించాలి కదా ఆడియన్స్ ని అన్నట్టు పెట్టారు ఆయన్ని. ఎనీవే, బ్రహ్మ ఆనందం పార్ట్లీ ఆనందం పార్ట్లీ విషాదం కలిగించింది భయ్య నాకు. సినిమా 60% ఆఫ్ ద ప్లేసెస్ లో నవ్వేస్తుంది. కామెడీ అంతా సిచ్యువేషనల్ గానే ఉంటుంది. బట్ థియేటర్ బయటకు వచ్చేసరికి ఇది థియేటర్ లో చూడాల్సిన సినిమానా అని క్వశ్చన్ చేసుకునేలాగా చేసింది నన్ను. ఇది నా రివ్యూ భయ్య, మీరే చూసి డిసైడ్ అవ్వండి మీకు ఎలా అనిపించిందో. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.69 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.